వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ చైతన్యపూర్లోని వైల్డ్ హార్ట్ పబ్లో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. సోదాల్లో అసభ్యకర నృత్యాలు చేస్తున్న వారిని పోలీసులు గుర్తించారు. పబ్ నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించేందుకు ముంబై నుంచి యువతను రప్పించి వారితో డ్యాన్సులు చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో 17 మంది ముంబై యువతులతో పాటు పబ్ యజమాని పలువురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ చైతన్యపూర్లోని వైల్డ్ హార్ట్ పబ్లో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. సోదాల్లో అసభ్యకర నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పబ్ నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించేందుకు ముంబై నుంచి యువతను రప్పించి వారితో డ్యాన్సులు చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో 17 మంది ముంబై యువతులతో పాటు పబ్ యజమాని పలువురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ చైతన్యపూర్లోని వైల్డ్ హార్ట్ పబ్లో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. సోదాల్లో అసభ్యకర నృత్యాలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, వైల్డ్ హార్ట్ పబ్లో అసభ్యకర నృత్యాలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. వారిని అరెస్ట్ కూడా చేశారు. వివరాలు ఏంటి? జ్యోతి, మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మన సంస్కృతికి భిన్నంగా పాశ్చాత్య దేశాల సంస్కృతిని అనువదించుకుంటూ కూడా వారంతా ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో చాలా కల్చర్ మారిపోయింది అన్నట్టుగానే చెప్పాలి. యువకులంతా కూడా ఇటు క్లబ్ల బాట పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో అయితే హైదరాబాద్ చైతన్యపురిలో వైల్డ్ హార్ట్ క్లబ్ లో అయితే మాత్రం సమయానికి మించి, అంటే నిర్ణీత సమయం ఎట్లయితే ఉందో ఆ నిర్ణీత సమయానికి మించి కూడా క్లబ్లు రన్ చేస్తున్నారు, క్లబ్ నడిపిస్తున్నారు. క్లబ్ నిర్వాహకులకి ఎన్నిసార్లు చెప్పినా కానీ కనీసం వారు మాట వినడం లేదు అనేటువంటిది అయితే తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ముంబై నుంచి కూడా కొంతమంది యువతులను తీసుకొచ్చి యువకులను ఆకట్టుకునే విధంగా కూడా అసభ్యకరమైనటువంటి నృత్యాలు యువతులతో చేయించడం, అత్యంతరకరమైనటువంటి డాన్సులు చేయించడంతో పాటు అర్ధనగ్న ప్రదర్శనలు కూడా చేయిస్తున్నారు. అందువల్ల దీనివల్ల యువత అంతా కూడా ఈ క్లబ్ కి అట్రాక్ట్ అవుతున్నారు అనేటువంటిది అయితే తెలుస్తుంది. పోలీసులు అయితే మాత్రం చాలా చాకచక్యంగా ఈ అంశాన్ని అయితే పట్టుకున్నారు. సో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఒక 17 మంది యువతులను అయితే మాత్రం ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు అయితే విచారిస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. అయితే ఈ వ్యవహారం ఎన్నాళ్ళుగా జరుగుతోంది? ఇక యజమానికి సంబంధించి కానీ పబ్ నిర్వాహకులు కానీ దీని మీద ఏమైనా నోరు విప్పారా? ఇంకా దీనికి సంబంధించినటువంటి పబ్ నిర్వాహకులు అయితే మాత్రం ఇంతవరకు ఏ విధమైనటువంటి నోరు మెదిపినటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఏ విధమైనటువంటి వాళ్ళ ప్రకటన కానీ ఒక రకమైన వాళ్ళ కామెంట్స్ కానీ తెలియజేసినటువంటి పరిస్థితి లేదు. కానీ పోలీసుల అదుపులో మాత్రం నిర్వాహకుడు ఉన్నారు. 17 మంది, అంటే ముంబై నుంచి వచ్చినటువంటి 17 మంది యువతులు కూడా ఉన్నట్లుగానే తెలుస్తుంది. సో మొత్తంగా అంటే గత కొంతకాలంగా, అంటే ఇప్పటికే ఒక 6 నెలల నుంచి కూడా ఇదే విధమైనటువంటి అంశం జరుగుతున్నప్పటికీ కూడా కొంత పోలీసులకి పలుమార్లు కొంత కంప్లైంట్లు కూడా అందినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో నిర్వాహకులకి చెప్పి నిర్ణీత సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో క్లబ్ రన్ చేయకూడదని చెప్పినప్పటికీ కూడా వారు వినకపోవడంతో ఇంకా ప్రత్యేకించి ఈ విధమైనటువంటి నృత్యాలు, అసభ్యకరమైనటువంటి నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు చేపించడంతో యువకులను ఆకట్టుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం వల్ల
మొత్తంగా పోలీసులు అయితే దీన్ని దర్యాప్తు చేస్తున్నారు, కేసు నమోదు చేశారు అన్నట్లుగానే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ. నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11